దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నో భాగాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అనేకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి సత్యాలు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఈ ఆరాధన ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పారంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అనేటటువంటి మాటను ప్రభు ఎందుకు చెప్పారో ఆ మాటకు సంబంధించినటువంటి విషయాలు, అసలు దేనిని ఉద్దేశించి యేసు ప్రభువారు చెప్పారో కూడా ఈ విషయాలను లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు అక్కడ చెప్పినటువంటి ఆ మాటలో సిరికి దేవునికి అనే మాటను అక్కడ ఆయన వాడారు. కనుక మరి ప్రభు యొక్క సేవను చేసేవారు సంపూర్ణ సేవ చేయాలి, విశ్వాసముతో సేవ చేయాలి, కేవలము దేవుని మీద ఆధారపడే సేవ చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. మరి సిరికి అనే మాటని కూడా ప్రభు అక్కడ వాడారు. సిరికి అంటే చాలామంది జీవనోపాధి అంటే ఉద్యోగాన్ని చేస్తూ మరి పరిచర్యలు చేస్తూ ఉంటారు. అలా పరిచర్య చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రభు ఆనాడు శిష్యులకు మరి ఆ విషయాలను తెలియపరిచారు. పిల్లల ఈ విషయాలన్నిటినీ వివరంగా మరి తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా మీరు వీక్షించడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు ఎన్నో అనుభవ సంబంధమైనటువంటి విషయాలు మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. అప్పుడు వాక్యానుసారమైనటువంటి సేవకుల సంఘాలలో సభ్యులుగా ఉండగలరు. వాక్యానుసారమైన బోధను మీరు వినగలరు. ఒక విశ్వాస సేవకుడు మోకాళ్ళ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని దేవుని ఆత్మ ద్వారా మరి తీసుకొని రాగలడు. అటువంటి సందేశాలు క్రీస్తు స్వారూప్యంలోనికి పోలికలోనికి మనలను మలుస్తూ ఉంటాయి, మారుస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కానీ ఒక విషయాన్ని మర్చిపోవద్దు, యేసు ప్రభుతో పాటు కలిసి ఆనాడు పరిచర్య చేసిన శిష్యులు వారు వలలు విడిచిపెట్టారు. ఈ విషయాన్ని గమనించండి. వలలు విడిచి యేసును వెంబడించారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, జీవనాధారమైనటువంటి వృత్తిని వారు విడిచి ఆనాడు యేసు ప్రభువుని సంపూర్ణంగా పరిపూర్ణంగా వారు వెంబడించారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక పరిచర్య అనేది, సేవ అనేది అది సంపూర్ణముగా మరి చేసేదై ఉంది, విశ్వాసముతో కూడినదై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. మరి పరిచర్యను చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపున్నా మరి సమర్పించుకున్నా మరి యేసు ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి, ఆయన శిష్యులను మాదిరిగా తీసుకోవాలి. ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి చాలా లోతైనటువంటి రీతిలో వివరించి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరి అంశ సందేశాలను పూర్తిగా మీరు వీక్షించండి. యేసు ప్రభువారు ఎటువంటి పరిచర్యను మరి ఆయన పిలుపు అందుకున్నటువంటి సేవకుల దగ్గర, ఆయన సేవకు సమర్పించుకున్న వారి దగ్గర నుండి, లేక సమర్పించబడినటువంటి వారి దగ్గర నుండి ఆయన ఎటువంటి మరి సేవను కోరుకుంటున్నారో మరి ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందేశాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. మరి యేసు ప్రభువారు కోరుకున్న విధానంలో పరిచర్య చేసే వారి యొక్క సేవే ఆమోదించబడుతుంది. ఎక్కడంటే పరలోక రాజ్యములో, అదేవిధంగా భూమి మీద కూడా అటువంటి సంఘాలలోనే మరి దేవుని ప్రజలైన వారికి ఆశీర్వాదాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడా ఉంటుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వలలు విడిచి యేసుని శిష్యులు వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక పరిచర్య అనేది మరి ఆ ఉద్యోగాన్ని చేసేది కాదు, కానీ పరిచర్య అనేది కేవలము దేవుని మీద ఆధారపడి సంపూర్ణముగా చేసేది. ఈ విషయాన్ని గమనించండి. రండి సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మా ఈ ఆరాధన ద్వారా ఎన్నో విలువైన విషయాలు దేవా, నీవు చెప్పినటువంటి విషయాలను ప్రభా వివరముగా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇగో నీ వాక్యములో వ్రాయబడినట్లు ఇగో మరి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకని వ్రాయబడినట్లు ఆత్మ సంబంధమైనటువంటి చెవులు
అయా ఇగో ప్రభు నిన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరికి దయచేయండి. వింటున్న ప్రతి మాటను గ్రహించగలిగిన అర్థము చేసుకోగలిగిన ఆత్మీయత ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని. దేవా, ఈ ఆరాధన కూడా మేము అయా ఇగో మరి షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మేలుకరంగా దీవెనకరంగా మా ఈ ఆరాధనని మీరు ఉంచి తద్వారా మీరు మహిమ పొందమని, లోక సంబంధమైనటువంటి వార్తల ద్వారా తలంపులను ఆలోచనలను నింపుకొనక నీ వాక్యమని వింటూ నీ వాక్యము ద్వారా హృదయాన్ని నింపుకొని వాక్యము కలుగజేసే విశ్వాసములో, వాక్యము కలుగజేసే మానసిక ధైర్యాన్ని కలిగి ప్రభా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా బలవంతులుగా నీ బిడ్డలు కొనసాగునట్లు మీ కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఈ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు బెసలేలతో పాటు కలిసి ప్రభు నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మోహనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఈ ఆరాధనలో గణపరిచిన మహిమపరిచిన బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. ఈ సమయంలో దేవుని మనం గణపరచబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ వారంలో దేవుడు మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకు అంటే మరి దేవుడు ఈ వారంలో మన ప్రాణానికి నెమ్మదిచ్చాడు, ప్రయాణాల్లో తన కాపుదల భద్రత ఇచ్చాడు, మనల్ని పోషించాడు, శరీర అస్వస్థతలో ఆయన స్వస్థత మనకిచ్చాడు, మానసిక పరిస్థితుల్లో నెమ్మది సమాధానం ఇచ్చాడు, మన కుటుంబాలకు తన భద్రత ఇచ్చి సజీవులుగా ఉంచి మన జీవాన్ని పొడిగించినటువంటి దేవునికి మనమందరము కూడా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బొద్దులమై ఉన్నాం. గనుకనే కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్వనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్వనుతించుము. నా ప్రాణమా యెహోవాను స్వనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మన జీవితాలు చేసిన మేలులు మరువక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవునికి ఆరాధన చేయుట. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ఆరాధనలకు మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహోన్నతుడా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరుస్తూ నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ నామాన్ని హెచ్చిస్తున్నా. మా ప్రియులందరిపై మీ ఆశీర్వాదమును మీ అభిషేకమును దిగనమని వేడుకొనిచున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఓ ప్రభువా, నీ ఆత్మచేత అయా మమ్మల్ని నడిపిస్తూ తద్వారా మీరు మహిమ పొందండి. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, నీ ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, హృదయ వేదన బాధలలో నన్ను ఓదార్చినావు యేసయ్యా. హృదయ వేదన బాధలలో నన్ను ఓదార్చినావు యేసయ్యా. ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవాయిగో చేయబడినటువంటి ఈ స్తుతి ఆరాధనని మీరు స్వీకరించండి. నిజమే, నేను విశ్వసించిన మా జీవితాల్లో ప్రేమను చూపుతున్న దేవుడు, కనికరాన్ని చూపుతున్న దేవుడు, శాశ్వతమైన కృపతో మా జీవితాలను నడిపిస్తున్నా గొప్ప దేవుడు. ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ కృప లేకపోతే మేమెప్పుడూ కాలగర్భంలో కలిసిపోయేవారం. మేము సజీవులముగా ఉన్నాము అంటే అది కేవలం నీ కృపందును బట్టి మీకు వందనాలు. చేయబడినటువంటి స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఆరాధించిన ప్రియులందరినీ నూరొంతులుగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతులు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఏమండి, మన ప్రాణములకు ఆయన నెమ్మదిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన అక్కరలు ఆయన తీరుస్తూ, మన అవసరతలు ఆయన తీరుస్తూ, రకరకాల పరిస్థితుల నడుమ తన యొక్క కృపను మన ఎడల విస్తరింపజేస్తూ, ఎక్కడికక్కడ తన యొక్క సంరక్షణ, ఎక్కడికక్కడ తన కాపుదల మనకు దయచేస్తున్నటువంటి ఏమండి దేవునికి మనం నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దులమై ఉన్నాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ విధమైన ఆరాధన ద్వారా ఆయన మహిమపరుస్తూ మరి ఆ మహిమపరిచేటటువంటి పనిని మనం చేస్తూ ఉన్నామంటే, మరి మనం ఈరోజు ఈ సజీవులుగా ఉండడానికి కారకుడు దేవుడే. మన కుటుంబాలు క్షేమంగా ఉండడానికి కారకుడు దేవుడే. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దులంగా మనం ఉన్నాం. ఈ విధంగా దేవుని గణపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనకి నెమ్మదిని దయచేసేవి. దేవుని మాటలు ఏమండి మన యొక్క ఆత్మను ఏమండి మరి జీవింపజేసేవి. దేవుని మాటలు తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి. దేవుని మాటలు విశ్వాసములో మనలను వృద్ధి పొందించేవి, విశ్వాసములో మనలను స్థిరపరిచేవై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు అంతేకాదు, మనలో ఉన్న దేవుని ఎడల ఆ నిరీక్షణను ఆ దేవుని మాటలు ఏమండి ముందుకు నడిపించేవిగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక దేవుని యొక్క మాటల కొరకే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనుషుల మాటలు మనకు చేయలేని మేలు దేవుని మాటలు చేస్తాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు మన శ్రద్ధతో వింటూ ఉన్నప్పుడు దేవుని మాటల ద్వారా కలిగే ఆదరణ, దేవుని మాటల ద్వారా కలిగే స్వస్థత అద్భుతమైనదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. వెతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము మరొకసారి మీ నిమిత్తమై నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని
వాక్యానుసారముగా వివరించుకుంటూ ధ్యానించుకుంటూ మనం రావడం జరుగుతుంది. ప్రియా దేవుని ఇంతకీ ఆ ఆధ్యాత్మిక సందేశం యొక్క పేరేంటంటే ప్రియా దేవుని ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక ఈ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని అయితే ఈ ఆధ్యాత్మిక ఈ సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచనముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచన భాగాన్ని మనం తీసుకొని ప్రియా దేవుని అక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో ఉన్న విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ దినాన్ని మరి అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని ముందుగా మన యొక్క ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన ఆ భాగాన్ని మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు ఈ విషయాలు నేను చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీ చేతిలో ఉన్నట్లయితే ఈ రెఫరెన్స్ని మీరు బైబిల్ నుండి తెరిచి చూసి తద్వారా ప్రభుని గణపరుస్తూ ఈ విషయాలు మరి బైబిల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి శిష్యులకు మరి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే జనసమూహాలు కూడా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను వారు విన్నప్పటికీ ప్రియా దేవుని మరి యేసు ప్రభువారు తనతో పాటు కలిసి మరి పరిచర్యలో సంపూర్ణముగా తనను వెంబడించబోతున్నటువంటి లేక వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని ఎందుకంటే వారు యేసు ప్రభుతో పాటు కలిసి పరిచర్యను సంపూర్ణంగా చేస్తున్నప్పుడు ఆ విశ్వాస ఆ పరిచర్యలో ప్రియా దేవుని రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల నడుమ యేసు ప్రభు వారితో కలిసి ముందుకు పరిచర్యలో వెళ్ళాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మరలా వారు విడిచి వచ్చిన వృత్తి వైపునకు త్రిప్పబడకూడదు. మరలా వృత్తి చేసుకుంటూ ఆయనతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొకూడదనే ఈ విషయాలను నేరుగా యేసు ప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని కనుకనే యేసు ప్రభు వారు శిష్యులకు ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే ఈ ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అని చెప్పుతూ ప్రియా దేవుని ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అనే మాటను ఆయన చెప్పారు. ప్రియా దేవుని సిరికి అంటే వృత్తికి అదేవిధంగా దేవునికి అంటే దేవుని సేవకు ఉద్యోగానికి మీరు న్యాయము చేయలేరు. మరి ఈ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ దేవుని యొక్క సేవకి మీరు న్యాయము చేయలేరు అనే విషయాన్ని యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు వివరంగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ప్రభు యొక్క పరిచర్యను చేయడానికి వచ్చిన ప్రభు యొక్క సేవకులు యేసు ప్రభు వారి వలె సంపూర్ణముగా పరిచర్య చేయు ఆ సమర్పణ కలిగిన వారిగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు వారు కూడా ఆనాడు శిష్యులకు అదే విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. నా వలె మరి మీరు కూడా సంపూర్ణముగా మరి పరిచర్యలో ఉండాలి అని వారికి తెలియపరుస్తూ మరలా మీరు విడిచి వచ్చిన ఆ ఉద్యోగాల వైపు ఆ వృత్తుల వైపులకు వెళ్లకుండా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితుల్లో నాతో పాటు కలిసి మరి దేవుని రాజ్య విస్తరణలో మరి ఈ మారు మనసుకు సంబంధించినటువంటి ఈ సువార్త ఈ యొక్క పరిచర్యలో నాతో పాటు కలిసి మీరు పరిచర్య చేయాలి అని యేసు ప్రభువారు తెలియపరుస్తూ ఎన్నెన్నో విషయాలను వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని మరి వారి యొక్క వృత్తులు విడిచి యేసును మరి వెంబడిస్తూ యేసు ప్రభువారితో పాటు కలిసి పరిచర్య చేయడానికి వచ్చిన వారికి మరి యేసు ప్రభువారు అంటున్నారు ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అంటే ప్రియా దేవుని శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నారు నేరుగా మీరు మీ వృత్తులను విడిచి వచ్చారు, మరలా వృత్తుల వైపునకు మరలా మీరు తిరగకుండా నాతో పాటు కలిసి మరి దేవుని రాజ్య విస్తరణలో సువార్త పరిచర్యలో కలిసి పనిచేయాలి అని యేసు ప్రభువారు నేరుగా వారికి ఈ సందేశాన్ని ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని ఈ విషయాలను ఇంకొంత మీకు అర్థమవడానికి నేను తెలియపరుస్తున్నాను. ఆయన సేవ చేటుకు వచ్చిన వారికి చెప్పినటువంటి మాటలే ఈ మాటలని మనం తప్పక తెలుసుకోవాలి.
అయితే ఆయన యొక్క సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేటుకు వచ్చిన ఆయన సేవకులకు చెప్పిన మాటలుగా కూడా ఈ మాటలు తప్పక తెలుసుకోవాలి. ఆయన సేవకు సమర్పించబడిన వారికి, ఆయన సేవకు సమర్పించుకున్న వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలే తప్ప ఒకవైపు వృత్తి అంటే ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల యొక్క అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16లో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ ఒక మాటల్లోంచి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఇంతకీ ఏటా మాటలో ఒకసారి ఈ వాక్య వచనాలను చదివి వినిపించి ఆ విషయాలను తెలియపరిచి ఆధ్యాత్మిక సందేశంలోకి ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16లో మనం చూస్తున్నప్పుడు యేసుప్రభు వారి శిష్యులతో చెప్తున్న మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని యేసుప్రభు వారు చెప్పుచు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు యేసుప్రభు వారు శిష్యులకు మరి చెప్పుచు మరి అబద్ధ ప్రవక్తల విషయమై శిష్యులను జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల మార్గాన్ని కొంతమంది మరి ఎంచుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే ఆత్మీయ ముసుగులో లేక ప్రియా దేవుని బిడ్డలారా భక్తి ముసుగులో మరి పైకి చూస్తే గొర్రె చర్మము, లోపల తోడేళ్ల స్వభావాలతో సంఘాల్లోనికి ప్రవేశించి సంఘాలను ఏం చేస్తున్నారంటే ముక్కలు చేసేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో సంఘాల్లోనికి ప్రవేశించడం, కొంతమంది విశ్వాసులను పట్టుకొని పోవడం, వారికి తప్పుడు బోధలు బోధించడం, వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా చేస్తున్న వారు ఎవరో కాదు, ఉద్యోగం ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు దేవుని సేవ చేయాలనే ఆశ కలిగిన వారు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఒక సందర్భంలో దేవుడు పిలిచాడు, సంపూర్ణ పరిచర్య చేయాలని పిలిచాడు. కానీ వారు ఏం చేశారంటే ఆ పిలుపుకు లోబడకుండా వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపుల ప్రకారం వారి కుటుంబాల్లో ఉన్న వారు ఇచ్చిన సలహాలను బట్టి వారు ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి వారి ఇష్టం వచ్చినప్పుడు మరి సంఘాన్ని ప్రారంభిద్దామని, వారు ఇష్టం వచ్చినప్పుడు దేవుని సేవ చేద్దామని ఆ తలంపుతో ఉండిపోయి అలా ఉండిపోయిన వారు అలా ఉండిపోకుండా వారు ఏం చేస్తున్నారంటే సంపూర్ణ సేవకుల సంఘాల్లోనికి ప్రవేశించి విశ్వాసులుగా ప్రవేశించి ఆ సంఘాలను విడగొట్టి భాగాలుగా చేసి ఆ భాగాలను తెచ్చి సంఘాలుగా నడిపిస్తూ ఉన్నారు. కనుకనే అలాంటి వారి విషయం ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఇగో వారు గొర్రె చర్మాలు వేసుకుని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏ రకమైనటువంటి స్వభావాన్ని, స్థితిని వారు కలిగి ఉంటారో అటువంటి స్థితిని ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క సేవలు సంఘాలను కట్టి నడిపిస్తున్న వారిలో ఉంటుంది అని ప్రభు ఆనాడే చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ విషయాల్లోంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క గొర్రె చర్మమును ధరించుకోవడం, అసలు ఆ గొర్రెకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నెన్నో విషయాలు మరి గత మరి కొన్ని వారాలుగా మనం ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ దినాన్ని మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పినటువంటి మాటల్లో వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని యేసుప్రభు వారు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16లో ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు అబద్ధ ప్రవక్తలను గూర్చి చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా క్రూరమైన తోడేళ్ళు అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితినే కొంతమంది మరి ఆ ఒక సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన వారు ఇటువంటి స్థితితోనే సంఘాల్లోనికి ప్రవేశించి వారు ఏం చేస్తున్నారంటే సంఘాలను ముక్కలు చేసి సంపూర్ణ సేవకుని యొక్క కష్టం అంతటిని అనుభవిస్తున్నా ఉద్యోగ పాస్టర్లో లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకుని యొక్క ఆ సంస్థ ఆ ఒక లాభాన్ని వారు పొందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు వారు అబద్ధ ప్రవక్తలను
క్రూరమైనటువంటి తోడేళ్లతో పోల్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా సంఘాలలోనికి కొంతమంది ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ విశ్వాసులుగా ప్రవేశించి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా బాగా తెలుసుకొని మరలా వీరు కూడా సేవ చేయాలనే మనసు వీళ్ళలో ఉంది కనుక అక్కడ ఉన్న సంఘాన్ని ఎలాగ విడగొట్టాలి, ఆ ఆత్మలను ఏ విధంగా బయటికి తీసుకుని వచ్చి నేను సంఘాన్ని నడిపిస్తూ ఉద్యోగాన్ని చేసుకుంటూ నేను కూడా ఇటు సేవకునిగా చలామణి అవుతూ ఇటు ఉద్యోగం దాని ద్వారా కలిగేటటువంటి లాభాలు, దాని ద్వారా గౌరవాన్ని ఎలా పొందుకుంటూ సమాజంలో గౌరవం, దేవుని దగ్గర గౌరవం అనే వీరు సొంత ఆలోచనలతో కొంతమంది వెలుటను మనం చూస్తున్నాం. వారిని ఏమన్నారంటే క్రూరమైన తోడేళ్ళు, అంటే అబద్ధ ప్రవక్తల వలె వీళ్ళు కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా క్రూరమైన తోడేళ్ళు. ఎందుకంటే సంపూర్ణ సేవకుని యొక్క కష్టాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా, ఆ కష్టాన్ని సరైన రీతిలో గుర్తించకుండా ఆ కష్టాన్ని దోచుకునేటటువంటి పని చేయడం అది క్రూరమైన తోడేలు యొక్క స్వభావము. తోడేలు లాంటి ఆ ఒక స్థితి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క తోడేళ్లకు సంబంధించినటువంటి వాటి యొక్క క్రూరమైన తోడేళ్ళు, ఆ క్రూరత్వం ఎలా ఉంటుందో ఈ సమయంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29లో 30లో అపోస్తులుడైన పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా ఎఫెసీ సంఘ పెద్దలతో ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. వారు దేవుని మందను కనికరింపరు సరికదా, తమ వెంట విశ్వాసులను వారి విశ్వాసము నుండి ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలకు ముందుగా తెలియపరుస్తూ జాగ్రత్త పరిచినట్లు వారిని మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 అదేవిధంగా 35 వరకు మీరు చూస్తే ఇంకొంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటల్లో నేను ఇక్కడ చెప్పేటటువంటి సాధారణ సంబంధమైనటువంటి ఆ క్రూరమైనటువంటి ఆ తోడేలు గురించి నేను ఇక్కడ సందర్భంలో నేను చెప్పట్లేదు. కానీ ఆ తోడేలులో ఉన్నటువంటి స్వభావాన్ని అపోస్తులుడైన పౌలు గారు ఎవరికి ఆయన ఆపాదించి ఆయన చెప్తూ ఉన్నారంటే క్రైస్తవ సంఘాలలోంచి లేక క్రైస్తవ సంఘాలలోనికి ప్రవేశించే కొంతమంది ఈ యొక్క తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు వంకర మాటల ద్వారా విశ్వాసులను ఈడ్చుకొని పోయేవాళ్ళు, వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళి ఇంకొక దగ్గర సంఘాన్ని కట్టేటటువంటి వారు, తప్పుడు బోధల ద్వారా వారి విశ్వాసాన్ని పాడు చేసేవారు. దేవుని ఎడల, వాక్యం ఎడల వాక్యానుసారమైన విశ్వాసపు జీవితాన్ని కలిగిన వారిని సైతం విశ్వాసము నుండి లాక్కుని వెళ్ళిపోయే పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఏమన్నారంటండి? క్రూరమైన తోడేళ్ళు అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలు, అబద్ధపు మాటలు చెప్పి వంకర మాటల ద్వారా విశ్వాసులను చెరిపేటటువంటి విశ్వాసుల విశ్వాసాన్ని, అంటే సేవకుని మీద ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని అదే విధముగా దేవుని వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టేటటువంటి బోధలు, మాటలు, వంకర మాటలు చెప్పేటటువంటి తోడేలు లాంటి స్వభావం కలిగిన కొంతమంది ఈ ఒక ఉద్యోగాలు చేస్తూ సేవ చేయాలి అనేటటువంటి దైవిక గౌరవాన్ని కూడా నేను పొందాలి. ఇప్పటి వరకు ఉద్యోగములో నేను పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నాను. ఇప్పుడు దేవుని సేవలో కూడా నేను దైవ సంబంధమైన గౌరవాన్ని నేను భక్తి విధానంలో నేను పొందాలి అనేటటువంటి ఆకాంక్ష కలిగిన వారు ఈ రకమైనటువంటి పనులకు పాల్పడుతూ ఉంటారని ఆనాడే అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. సంఘాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటువంటి మనస్తత్వాలు గలవారు ఉన్నారు. వారు వాక్యాన్ని బాగా ఎరిగిన వారు కాదు, వారు వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న వారు కాదు, వారు దేవునితో సరైనటువంటి సంబంధం కలిగిన వారు కాదు. వారు సాతాను యొక్క ప్రతినిధులుగా పనిచేస్తూ సంఘాన్ని క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేయడమే వారి యొక్క లక్ష్యమో. సాతాను పక్షముగా పనిచేసే సేవకులు వారని ఆనాడే అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిచి వారికి తెలియపరిచిగో మీరు సంఘాన్ని జాగ్రత్త పరచుకోండి, ఇలాంటి వారి బారి నుండి సంఘ విశ్వాసులను కాపాడుకునే బాధ్యత మీదే అని వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన ఈ వంకర
బోధకులు, ఈ తప్పుడు బోధకులు, ఈ కల్పిత బోధకులు, ఈ యొక్క మరి దురుద్దేశముతో దేవుని యొక్క ఆ యొక్క పరిచయను పాడు చేయడానికి పూనుకునే ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ సేవకులు, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ తప్పుడు బోధకులు వారు ఏంటంటే క్రూరమైన తోడేళ్ల స్వభావాన్ని కలిగి దేవుని మందను వారు ఏం చేయరంట, కనికరించరంటండి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి సువార్త చెప్పి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వేసినా, ఎన్ని రకాలుగా తిరుగుబాటు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేసిన, ఎన్ని రకాలుగా హింసించినా వాటిని భరించి ఆత్మలను సంపాదించినటువంటి ఆ ఒక సేవకుని యొక్క స్థితి వేరు. ఆ సేవకుడు ఆ ఆత్మని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు, ఆత్మని భరిస్తాడు, ఆత్మ విషయంలో భారాన్ని కలిగి ఉంటాడు, ఆత్మకు కావలసిన వాక్యాన్ని అందిస్తూ కష్టాలలో అందుబాటులో ఉంటాడు, శ్రమల్లో అందుబాటులో ఉంటాడు, ఇరుకు ఇబ్బందుల్లో అందుబాటులో ఉంటాడు. వాక్యము ద్వారా మానసిక ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని బలపరిచి ముందుకి నడిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క సేవకుడు ప్రభు సేవకుడు. కానీ ఈ యొక్క క్రూరమైన తోడేళ్ళు స్వభావం కలిగిన మరి ఆ ఒక వంకర సాతాను యొక్క కనుసంధంలో పనిచేసేటటువంటి ఆ సేవకులైన వారు కూడా ఉన్నారు. వారే ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించేవారు. వారు దేవుని మందను ఏం చేయరంటే కనికరించారంటండి. వారి కష్టాన్ని చెప్పినా పట్టించుకోరు, వారి బాధ చెప్పినా పట్టించుకోరు, వారు సమస్యలు చెప్పినా పట్టించుకోరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. పైపచ్చు వ్యంగ్యంగా బోధల ద్వారా, అవహేళనగా బోధల ద్వారా వారి విశ్వాసాన్ని మాట్లాడుతూ వారిని ఇంకా కృంగదీసేటటువంటి బోధలు చేస్తూ ఉంటారు. కనుక మరి ఏ ఒక్క సేవకుని ద్వారా మీరు రక్షించబడ్డారో ఆ సేవకుడు మీ ఆత్మీయ తండ్రి. ఆయన మీ యొక్క మీ పట్ల ఒక రకమైనటువంటి రెస్పాన్స్, బాధ్యత కలిగిన సేవకుడు. మరి ఈ విధంగా సంఘాల్లోనికి కొన్ని ముసుగుల్లో ప్రవేశించి విశ్వాసులను చెరపట్టుకొని పోయి సంఘాలను గట్టి ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించుకునేవారు వారు మీ ఆత్మీయ తండ్రులు కాదు అని తప్పక తెలుసుకోవాలి. మీ ఆత్మీయ తండ్రి లాంటి మనస్సును మీ ఎడల వారు కలిగి ఉండరు అని కూడా తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే వారి గురించి బైబిల్ చెప్తుంది, వారు క్రూరమైన తోడేళ్ళు, వారిలో కనికరం అనేది ఉండదు. వారు ఎప్పుడు కూడా వారి యొక్క స్వప్రయోజనాల కొరకు ఆ విశ్వాసులను ఎలాగా ఉపయోగించుకోవాలో అదే పనిలో వారు ఉంటూ ఉంటారు. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలను గుర్తిస్తున్న వారు ఉంటారు, గ్రహిస్తున్న వారు ఉంటారు. అయితే వారి మాటలు ఎలా ఉంటూ ఉంటాయంటే, మరి అయ్యా తెలుసో తెలియకో ఆ సంఘానికి మేము వెళ్ళాం, మరి ఆయన సంపూర్ణ సేవకుడని అనుకున్నాం, కానీ ఆయన ఉద్యోగం చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నారని మాకు తర్వాత తెలిసింది. మరి ఇంకా ఏదేమైనా ఈ సంఘంలోనే మేము ఉండిపోతాం, ఇక్కడే మా విశ్వాసాన్ని చివరి వరకు మేము కొనసాగిస్తాం అని చెప్పి మరి అక్కడ అలాగా వారి ఆధ్యాత్మిక జీవితాలు ముందుకు కొనసాగుతున్న వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి దేవుని వాక్య విరుద్ధంగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు కనుక అక్కడ ఉంటూ ఆ బోధ వినేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక దినాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్యత్వంలోనికి నువ్వు ప్రవేశించలేవు. ఆ పరలోక ఆ ఆశీర్వాద సంబంధమైనటువంటి శాశ్వత స్థితిని నీవు పొందలేవని ప్రభు సేవకునిగా నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంత లోతుగా ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తోడేలను గూర్చి కొన్ని క్లుప్త విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ఉన్నాను. తోడేలు ఇది క్రూరమైనటువంటి మృగం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, హబక్కుకు 1వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇది గొర్రెలను పట్టుకొని చంపును. యోహాను సువార్త 10వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాలు గమనించండి. అంటే విశ్వాసుల విశ్వాసాన్ని కొంతమంది తప్పుడు బోధకులు వారి యొక్క బోధల ద్వారా ఏం చేస్తారంటే ఆ విశ్వాసాన్ని మరి ఆ జీవము లేనిదిగా, బలము లేనిదిగా విశ్వాసాన్ని చెరిపేటటువంటి పరిస్థితి, విశ్వాసములో మృతమైన స్థితికి వెళ్ళిపోయేటటువంటి స్థితిని, చనిపోయేటటువంటి స్థితి విశ్వాసములో. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటిగా కొంతమంది బోధకులు పనిచేస్తూ ఉంటారు. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే తోడేలు యొక్క స్వభావం ఎటువంటిది, దాని యొక్క పని ఏంటంటే గొర్రెలను పట్టుకొని చంపడమే దాని పనిని యోహాను సువార్త 10:12 యేసు ప్రభు వారు చెప్పిన మాటల ద్వారా తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇది పగటి వేళ దాగుకొని రాత్రులు యందు సంచరించుచు తన ఆహారపు ఎరను పట్టుకొనును. ప్రియా దేవుని బిడ్డలారా, తన ఆహారపు ఎరను
పట్టుకునేటటువంటి ఆ పనిలో అది ఉంటూ ఉంటుంది. అలా పట్టుకుంటూ ఉంటుంది తన యొక్క ఆహారపు ఎరను. జఫన్యా 3:3 మనం చూస్తుంటాం. ఆదికాండం 49:27 బెన్యామీను తోడేలు వంటివాడు, ఆ తోడేలు వంటివాడిగా ఎంచబడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆదికాండం 49:28 మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు గోత్రాలకు చెందినవాడే ఎవరు? బెన్యామీను. అయినప్పటికీ ఆయన ఎటువంటి స్థితిని కలిగి ఉన్నవాడని అక్కడ రాయబడి ఉందంటే తోడేలు వంటివాడని, ఆ తోడేలు వంటివాడిగా ఎంచబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే మత్తయి సువార్త 7:15 మనం చూస్తున్నప్పుడు దుర్బోధకులు తమ దుర్బోధల వలన విశ్వాసులను చెరుపు, దుర్బోధకులకు తోడేలు ఇక్కడ వాడబడుటను, యేసుప్రభు వారు వాడుటను, క్రూరమైన తోడేలు అనే పదాన్ని అక్కడ వాడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దేవుని యొక్క భక్తులను హింసించు హింసకులకు కూడా తోడేలు అనే పేరు పెట్టుటను మత్తయి సువార్త 10:16 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తోడేలు యొక్క ఈ యొక్క బుద్ధి లేక దాని యొక్క స్వభావం ఎటువంటిదంటే ప్రియా దేవుని బిడ్డలారా, కనికరము లేనిది అని మనం చూస్తూ ఉన్నాం. అది గొర్రెను కనికరించదు. ప్రియా దేవుని బిడ్డలారా, చంపి దానిని తనకి ఆహారముగా మార్చుకునేటటువంటి మరి ఆ గుణాన్ని కలిగిన అటువంటి స్థితి కలిగిందిగా క్రూరత్వాన్ని కలిగిందిగా తోడేలును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొంతమంది ఈ ఉద్యోగాలు చేస్తూ దేవుని వాక్య విరుద్ధమైన సేవలు చేస్తూ లేక తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేసేవాళ్ళు సంఘాల్లోనికి ప్రవేశించి విశ్వాసులను ఏం చేస్తూ ఉంటారు? వారు ఏ రకంగా వారి యొక్క ఆత్మీయతను గౌరవించక, వారి ఆత్మీయతను మరి దైవ విధానంలో చూడక వారి ఆత్మీయతను ఏం చేస్తూ ఉంటారంటే చెరపడానికి, భ్రష్టులుగా వారిని మార్చడానికి, దేవుని ఎడల వారికున్న విశ్వాసము నుండి, వాక్యం ఎడల వారికున్న విశ్వాసము నుండి, దేవుని సంపూర్ణ సేవకుల ఎడల వారు బోధించే బోధల ఎడల వారికున్న విశ్వాసము నుండి దూరముగా తీసుకుని వెళ్ళిపోయి వారిని పతనము చేసి నాశనం వైపునకు నిత్య నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి విధానంలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు ప్రభు చెప్పిన మాటలనే నేను మరలా వాక్యాన్ని ఆధారము చేసుకొని మీ ముందుకి ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని అప్రమత్తం చేయడానికి, మీ విశ్వాస జీవితాన్ని అప్రమత్తం చేయడానికి, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉన్నటువంటి భక్తి ఏమాత్రం వృధా కాకుండా అది మీకు ప్రతిఫలముగా మరి దేవుడు తన నిత్యత్వములో నిత్య జీవాన్ని ఇచ్చుటకు కారణంగా ఉండాలని, అదేవిధముగా భూమి మీద కూడా తన ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబాలు నింపబడాలని ప్రభు సేవకునిగా మరి నేను కోరుతూనే ఈ విషయాలు మీకు తెలియపరచడం ప్రియా దేవుని బిడ్డలారా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అబద్ధ బోధకులు వారసులే ఈ తోడేలు లాంటి కొంతమంది గొర్రె చర్మములు తొడుక్కొని భక్తి ముసుగులో, ఆత్మీయత అను ముసుగులో క్రైస్తవ సంఘాలలోనికి విశ్వాసులుగా ప్రవేశించి కాలక్రమేణా సంపూర్ణ సేవకుని స్థానాన్ని సంఘములో ఆక్రమించుకుంటూ ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలా సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని సంఘములో ఆక్రమించుకుని వారిలో సంపూర్ణ సేవ పిలుపు ఉన్నప్పటికీ ఆ పిలుపుకు లోబడక సొంత ఆలోచనలతో ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగం చేస్తూ సంఘములోనికి విశ్వాసిగా ప్రవేశించి సేవకుని యొక్క స్థానాన్ని అంటే సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించుకుని వారిగా ఉద్యోగస్తులైనటువంటి ఆత్మీయ బ్రదర్స్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరికొందరు అబద్ధ బోధకుల వారసులుగా క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించి సంపూర్ణ సేవకుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకుని ప్రియా దేవుని బిడ్డలారా సంఘాన్ని 2 భాగాలుగా చేసి అందులో ఒక భాగానికి కాపరిగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు ఉద్యోగము చేస్తూ ఇంకొక వైపు ఆ ఒక సంఘాన్ని నడిపించేటటువంటి వారిగా సంఘ కాపరులుగా చలామణి అవుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి సేవలు చేసేవారు దేవుని వాక్య విరుద్ధమైనటువంటి సేవను వారు చేస్తున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి వారి విషయం పౌలు గారు కూడా మరి ఖండించుటను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఎంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:12 ఆయన ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే ప్రియా దేవుని బిడ్డలారా
మరి బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని జనసమూహముతో శిష్యుల సమక్షములో యేసుప్రభు వారు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేని బిడ్డారా, అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 7-19 వచనాల్లో బాప్తిసమిచ్చు యోహానుకు సంబంధించిన విషయాలను కూడా చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే బాప్తిసమిచ్చు యోహాను గురించినటువంటి విషయాలు చెప్పిన తర్వాత మరి యేసు ప్రభువారు మరి పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది అని కొంతమంది బలత్కారులను గురించి, ఆయన ఆక్రమించుకునే బలత్కారుల గురించి చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించండి. కానీ బాప్తిసమిచ్చు యోహాను గారికి తెలియజేయవలసిన విషయాలు, చెప్పవలసిన విషయాలు చెబుతూ దేవుని యొక్క, అంటే అక్కడ మనం చూస్తున్న పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారని వేరే వారిని గురించి యేసు ప్రభువారు చెప్పారు. వారెవరో ప్రియా దేని బిడ్డలారా, మరి ఆ విషయాలను మనం తెలుసుకుంటూ ఈ వాక్యం యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలకు సంబంధించిన అద్భుతమైనటువంటి వివరణ మనం తెలుసుకొని ప్రియా దేని బిడ్డలారా, మరికొంత లోతుగా ఇంకా అనేకమైన దైవ సత్యాలు మన అంశానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. రండి ప్రియా దేని బిడ్డలారా, సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో నీవు చెప్పిన ప్రతి మాటల్లో ఉన్నటువంటి ప్రభువా మరి ఆ లోతైనటువంటి సత్యాలు ఎవరిని ఉద్దేశించి, ఎటువంటి వారిని ఉద్దేశించి ప్రభువా మీరు చెప్పుతూ, అయ్యా ఇగోనైనా నిన్ను వెంబడించిన వారినే కాకుండా నిన్ను విశ్వసించిన వారిని కూడా ప్రభువా, నిన్ను విశ్వసించిన వారిని కూడా జాగ్రత్త పరిచే రీతిలో ప్రభువా ఇగో నీవు చెప్పినటువంటి అద్భుతమైన విషయాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ కడవర దినాలున్న క్రైస్తవ లోకానికి ఈ విషయాలు చాలా అవసరమైనవి నాయన. కనుక నీకు మీ ఆత్మ ద్వారా, మా ఈ ఛానళ్ళ ద్వారా, ఈ ఆరాధన ద్వారా ఈ విషయాలను వారు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుండగా ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించి అర్థము చేసుకొని ప్రభువా ఇగో నీ వాక్యానుసారముగా సేవ చేసే సంపూర్ణ సేవకుల సంఘాలలో, విశ్వాసముతో సేవ చేసే సేవకుల సంఘాలలో, వాక్యాన్ని ఆధారము చేసుకొని సేవ చేసే సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ ఎత్తబడేటటువంటి ఆ గుంపులో ఉండగలిగిన రీతిలో ప్రభువా అట్టి ఆత్మీయతలో మా ప్రియులందరినీ మీరు నడిపించమని, ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నడు మాకు దయచేయము, మారణస్థలము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని గనపరిచిన ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియల కరంతో నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరు పాలిభాగస్తులే. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.